మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండవా? చుట్టం వస్తేనంటే మంచిగా అరుచుకోవాలంటే 2500 ఇస్తే. మరి ఇప్పుడు ఎవరు అరుచుకోవాలి? రేవంత్ రెడ్డి అరుచుకుందాం అందరం కలిసి. రేవంత్ రెడ్డి రేపు 13 తారీఖు నాడు అందరం కలిసి కారు మీద కీ 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 అని గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యాలి. గట్ల మీరు గట్టిగా రేపు బుద్ధి చెప్పాలి. 2500 పడాలంటే కారుకు గుద్దుతే మేం పోయి అసెంబ్లీలో గట్టి కొట్లాడతాం. అప్పుడు మీరు 2500 పడతాయి. అబద్ధం ఆడిందా లేదా? ఎంత ఇది మోసం కాదా? అందుకే నేను అక్క చెల్లెలను కోరుతా ఉన్నా. 2500 రూపాయలు పడ్డ అక్క చెల్లె కాంగ్రెస్ కోటేయండి, పడని అక్క చెల్లెలందరూ కూడా కారు గుర్తు కోటేయాలి. అంతే కదా? నెక్స్ట్ ఇక తులం బంగారం కథ చెప్పిండు. మన కేసీఆర్ ఏమో ఆడవీళ్ళ పెళ్లికి మా పద్మమ్మ ₹1,00,000 చెక్కు తెచ్చి మీ చేతిలో పెట్టింది. వాళ్ళు చూసిరు కాంగ్రెస్ వాళ్ళు, ఆడోళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు, ఆడోళ్ళంతా కారు గుర్తుకేస్తున్నారు. కేసీఆర్ వచ్చినాక నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చిండు, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే సర్కార్ దవాఖానకు మంచిగా బండ్ల దొరకపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించిండు. ఈ ఆడోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారు, కారుకే ఉన్నారని ఏం చేసిండు? కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. జర చూడు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత. పెళ్లిళ్ళు చాలా అయినాయి కదా, నిజమన్నా సీజన్ నడుతుంది కదా, పడ్డదా తులం బంగారం? వచ్చినాది ఎవరికన్నా తులం బంగారం? వచ్చిందా? రాలే. నేను మొన్న వస్తే కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదా? 1,00,000 పోయింది, తులం పోయింది. ఇప్పుడు మొన్న పేపర్లో చదివింటి ఈ 3 నెలలనట బంగారం ధర 15% పెరిగిందట. మొన్నటిదాకా 50,000 తులం ఉన్నారట. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 71,000 రూపాయలకు తులమైందట. మరి ఈ కళ్యాణ లక్ష్మి ఎటువా, తులం బంగారం ఎటువా? గదే ముచ్చట మనం ఊర్లలో చెప్పాలి. ఇవాళ తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి అయింది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేసే విధంగా ఇవాళ మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లల్ని రెచ్చగొట్టిండు. నిరుద్యోగ యువతకు మేము కాంగ్రెస్ వస్తే నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మీ మమ్మల్ని రెచ్చగొట్టి కేసీఆర్ ఇస్తలేదని అబద్ధాలు చెప్పి నిరుద్యోగ యువతను ఏ రకంగా చెప్పిండ్రో ఒక్కసారి చూడు. మగ పిల్లలకు ఏమి ఇస్తానో చూడండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇంకే వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. నేను మళ్ళొకసారి కావాలంటే हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा మీరు రెండు చూసింది. ఎలక్షన్లప్పుడేమో ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగిండ్రు. మేము గెలిస్తే నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. పాపం మా యువత నమ్మిండ్రు. నిజంగా నెలకు 4,000 వస్తాయో ఆసరైతుందని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కాంగ్రెస్ గెలిచింది, గవర్నమెంట్లో కూర్చున్నది కుర్చీలా. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, అసెంబ్లీలో నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను, బట్టి విక్రమార్క గారు ఎప్పటి నుంచి ఇస్తావు 4,000 అని నేను అడిగిన. అడిగితే ఏం చెప్పిండో చూసిరా మీరు? మళ్ళీ చూస్తారా? ఏం చెప్పిండు? ఎంత పచ్చి అబద్ధం! నిండు అసెంబ్లీలో చెప్పిండు మేము 4,000 ఇస్తామని. 6 గ్యారెంటీలో చెప్పలే.
మేము ఓట్లప్పుడు చెప్పలే, మేము 4,000 ఇస్తామని యాడ చెప్పలేదని నిండు అసెంబ్లీలోనే చేతులు ఎత్తిండు బట్టి విక్రమార్క గారు. ఇంతకంటే మోసం ఉంటారే? మరి యువతకు చెప్పాలి, మన కేసీఆర్ మనముండంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మనమిచ్చినే, వీళ్ళు కాయిదాలు వంచి మేమిచ్చినామని అబద్ధాలు ఆడుతున్నారు. నువ్వు వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తేవా, ఒక్క పరీక్ష పెడితేవా, నువ్వు ఇచ్చిందేంటి? ఈ నిరుద్యోగ యువతను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి స్కూల్ పోవాలంటే కాలేజీ పోవాలంటే కష్టమవుతుందట. స్కూటీ కొనిస్తా అన్నాడు. స్కూటీ అంటే తెలుసు కదా, బండి. ఒకసారి చూడు, అది కూడా బండి వచ్చిందా చూద్దాం. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రతి ఆడపిల్లకట స్కూటీ కొనిస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికైనా మీ ఊళ్ళో? ఎవరికన్నా ఒక ఆడపిల్లకి ఒక్కడన్నా? అయ్యో ఒక్కటి. మరి ఎంత మోసం తల్లి. ఇప్పుడు ఆ ఆడపిల్ల కాలేజీకి పోవాలంటేనట అన్ననో తమ్ముడో దించవలసి వస్తుంది, తండ్రి దించవలసి వస్తుంది, నేనే స్కూటీ కొనిస్తా అన్నాడు. పాపం నమ్మి ఆడపిల్లలు ఓటేసిరి, కాంగ్రెస్ నట్టేయటం ఉంచే. ఇగో గిన్ని అబద్ధాల కాంగ్రెస్, ఈ జూటా మాటల కాంగ్రెస్. దయచేసి మనమందరం కూడా ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసినాక గీడెవరైనా కాంగ్రెస్ కోటేస్తారు, ఇంకెవరైనా వేస్తారా? ఎవరన్నా వేస్తారా? పడతారా ఇంకా ఈ కాంగ్రెస్ కోటు? దయచేసి బాగా ఆలోచన చేయండి. వేస్తామంటే గొర్రె కషాయాన్ని నమ్మినట్టే. ఇక ఇంకా కూడా ఎవరైనా కాంగ్రెస్ కోటేస్తే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మనం కాంగ్రెస్ నమ్మినట్టు అవుతుంది. మరి దయచేసి జాగ్రత్తగా ఉందాం, మనం ధైర్యంగా ఉండండి. మేము విడిచిపెట్టాం కాంగ్రెస్ను. ఇవాళ మీరందరూ కలిసి మా లెక్క 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. మేము ఈ కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోనీయం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా అసెంబ్లీలో రోజు చెడు కూడా ఆడతాం, ఎంబడబడతాం. బిడ్డ ఈ ఒక్కొక్క వీడియో చూపిస్తా, దీని సంగతి ఏంటి, ఎప్పుడు ఇస్తామని తాట తీస్తాం కాంగ్రెస్ వాళ్ళని. కాకపోతే మీరు జర బలం ఇది మాకు. ఈ ఎలక్షన్లలో కష్టపడి మమ్మల్ని గెలిపియండి. వాడు వడ్లకు 500 బోనస్ ఎట్లా ఇయ్యడో నేను చూస్తా, 2 లక్షల మాఫీ ఎట్లా ఇయ్యడో వాళ్ళ సంగతి చెప్తాం.